హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జీఎస్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ డేట్స్, అలాగే రిజల్ట్స్ డేట్స్, నెక్స్ట్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫస్ట్ మనకి రిజల్ట్స్ డేట్స్ ఎప్పుడు, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు చూద్దాం. మనకి రిజల్ట్స్ డేటు ఎప్పుడంటే మే 14వ తేదీన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలాగే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంపీసీ వాళ్ళకి మే 20వ తేదీన అయితే జరుగుతుంది. అలాగే బైపీసీ వాళ్ళకి మే 21నే, అలాగే ఎంఈసీ వాళ్ళకి మే 22న అయితే జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక కొన్ని రోజుల తర్వాత సెకండ్ ఫేజ్కి సంబంధించి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడంటే ఎంపీసీకి మే 28, అలాగే బైపీసీకి మే 29, ఎంఈసీకి మే 30న అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ సీట్స్ ఏమైనా మిగిలితే మనకి థర్డ్ పేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. థర్డ్ పేజ్ రిజల్ట్స్ వచ్చాక మనకి జూన్ 5న ఎంపీసీ వాళ్ళకి, అలాగే జూన్ 6న బైపీసీ వాళ్ళకి, అలాగే జూన్ 7న ఎంఈసీ వాళ్ళకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా అయితే మనకి 3 రిజల్ట్స్, 3 కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనం సెలెక్ట్ అయితే మనకి కౌన్సిలింగ్కి అయితే రమ్మని రిజల్ట్స్లో అయితే ఉంటుంది. సో మరి మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే, సో ఎస్ఎస్సి లేదా ఈక్వివలెంట్ సర్టిఫికేటు, సో అంటే మనకి 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టీసీ కూడా తీసుకొని వెళ్ళాలి మీ స్కూల్ నుంచి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎనీ గేమ్స్ సర్టిఫికేట్స్, అంటే పీహెచ్ సర్టిఫికేట్ ఉన్నా మీ దగ్గర, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా, అలాగే మీ దగ్గర ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా, సో ఏదైనా సరే మీ దగ్గర ఏవైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళాలి. సో మనకి ఇవన్నీ కూడా నేను చెప్పినవి 3 సెట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి, జెరాక్సెస్. నెక్స్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏమిటంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఇది కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది ఎక్కడ తీసుకోవాలంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మనకి ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏపీఆర్జీఎస్ కోసం అని అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 3 సెట్స్ ఆఫ్ జెరాక్సెస్, ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.